నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో ఒక వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా బుక్ చేశాడు. మీ అందరికి తెలుసు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ప్రపంచంలో ఏదైనా సరే నేనే కనిపెట్టాను అంటాడు. అది మొబైల్ కూడా నేనే కనిపెట్టానని చెప్పాడు. సరే ఆయనే కనిపెట్టాడు అనుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఆ మొబైల్ ఉంది. ఆ మొబైల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా మోసం చేశాడు, ఎంత దారుణంగా వేరే వాళ్ళ క్రెడిట్ తన అకౌంట్లో వేసుకుంటాడనే దానికి సంబంధించి ఏకి పరేస్తూ ఉన్నారు. మామూలుగా కాదు నిజంగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు నా తండ్రి వయసు ఇద్దరు సమకాలికులు వాళ్ళు. అలాంటి వ్యక్తి నాతో పోటీ పడలేక నేను చేసినటువంటి డెవలప్మెంట్ని తన అకౌంట్లో వేసుకుంటూ క్రెడిట్ చోరీ ఎట్లా చేస్తున్నాడనే విషయం చెప్తే వాళ్ళు మాత్రం జగన్ క్రెడిట్ చోరీ, బాబాయ్ గొడ్డలి, అమ్మని దొబ్బేసా, నాయనని దొబ్బేసా, చెల్లెని దొబ్బేసా, వాళ్ళ దాంట్లో ఇవే పోస్టులే ఉంటాయి. జగన్ గారు అడిగిన దానికి ఆన్సర్ ఉండదు. ఒకసారి చూడండి, నిన్న చూపించిందంతా చూడండి. ఇగో పాత పట్టదారు పాసు పుస్తకంలో వివరాలని చేతితో రాసి ఉంటాయి, చాలా క్లియర్గా చూపించారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టదారు పాసు పుస్తకం ఏ రకంగా ఉందనేది చాలా క్లియర్గా ఉంది. చూడండి, ఇక్కడ రాసి ఉంది, ఇక్కడ ఉంది. మీకు ఎందుకు చూపిస్తున్నది అంటే క్యూఆర్ కోడ్ చూడండి, నెంబరు క్యూఆర్ కోడ్ చూడండి. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకు ఆయుధంగా మారిన విషయం ఏంటంటే ఇక్కడ జగన్ గారి యొక్క ప్రింట్ ఉండడం, ఫోటో ఉండడం. మరి ఎవరు సలహా ఇచ్చినారో తెలియదు కానీ అది కొంచెం ఇబ్బంది పెట్టింది అనుకోవచ్చు వాళ్ళని. ఇక చూడండి, పాత పట్టదారు పాస్ పుస్తకంలో అంతకుముందు మ్యాపులు లేవు, లాటిట్యూడ్ లేదు, మరియు లాంగ్ట్యూడ్ అసలే లేవు, క్యూఆర్ కోడ్, యూనిక్ నెంబర్ అంతకన్నా లేదు ఫస్ట్లో. ఆ తర్వాత ఎప్పుడు వచ్చింది, జగన్ గారి హయాంలోనే వచ్చింది ఇదంతా కూడా. యూనిక్ నెంబర్ కానీ, ల్యాండ్ మ్యాపింగ్ కానీ, క్యూఆర్ కోడ్ కానీ చాలా నీట్గా ఇగో ఈ క్యూఆర్ కోడ్ ఇదంతా కూడా, ఇదంతా ఇగో యూనిక్ నెంబర్, భూకమత పటం. దీనికి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేసిన కూటమి చేసినటువంటి తప్పుడు ప్రచారం యొక్క డీటెయిల్స్ ఇవి. ఓకే, ఇంత దారుణంగా నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపించాను నిన్న. ఎన్నికలకు ముందు వాళ్ళు చేసినటువంటిది భూరక్షణ కాదు భక్షణే, మీ భూమికి జగన్ స్పాట్, రైతన్న మెడపై రీసర్వే కత్తి. వైసీపీ హయాంలో పట్టదారు పాస్ పుస్తకము జగన్ గారు ఇచ్చింది, రైతు వివరాలు ఇట్లా డీటెయిల్గా అన్నీ ఉన్నాయి. జిల్లా కృష్ణా జిల్లా మచిలీపట్నం సంబంధించిన ఒక రైతు యొక్క వివరాలు ఇవే వివరాలు సేమ్ ఉంటాయి. యువతల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కొత్తగా ఇచ్చినది నేను చేసా అంటుండే కదా. మరి అప్పుడు తిట్టిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఎట్లా దీన్ని కంటిన్యూ చేస్తాడు? ఇది చూడండి, జగన్ గారి హయాంలో ఉన్నది, క్యూఆర్ కోడ్ ఉందా, ఇక్కడ అదే ఉంది. ఇక్కడ వివరాలు కానీ నెంబర్ కానీ ఇవన్నీ యాజ్ టీజ్గా ఉంటాయి. కాకపోతే ఏం చేశారా అంటే వీళ్ళు ఇక్కడ కలర్ యాడ్ చేశారు, మధ్యలో కొంచెం కలర్తో ఇచ్చాడు. అది ఇందులో ఆ కలర్ ఉండదు, ఇక్కడ పెట్టారు. అది తప్ప ఏమైనా ఉందా? అండ్ ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టదారు పాస్ పుస్తకం క్యూఆర్ కోడ్కి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి ఈ రకం ఉంటుంది. ఇగో ఇక్కడ వివరాలు గమనిక, ఇవన్నీ డీటెయిల్స్ ఏమున్నాయి సేమ్ యాజ్ దీంట్లో ఉంటాయి. మీరు బాగా గమనించండి. ఇదిగో సేమ్ టు సేమ్, ఇదిగో ఇది చూడండి, విశిష్ట సంఖ్య సేమ్ ఉంటుంది, ఏముండదు ఇక్కడ. మొత్తం యాజ్ టీజ్గా దింపేసినారు. ఇదిగో మ్యాప్కి సంబంధించింది, ఇదిగో మ్యాప్కి సంబంధించిన హద్దులు వివరాలన్నీ కూడా ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ సేమ్ అక్కడ కూడా. ఇగో జగన్ హయాంలో ఇచ్చినటువంటి ఈ సూచనలు ఏవైతే ఉన్నాయో సేమ్ యాక్చువల్గా అవే సూచనలు ఉంటాయి ఇక్కడ. ఈ బ్రిటిష్ కాలంలో సర్వేరాలు వీటి పరిస్థితి. ఓకే, దీనికి సంబంధించి ఎక్కడ వైరల్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఒక్కసారి జగన్ గారి మాటలు వినండి. మనం టైటిలింగ్ యాక్ట్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని పెట్టాం సార్, విచ్ ఇస్ ట్యాంపర్ ప్రూఫ్. ఆ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకసారి చదువుకోండి. వి నీడ్ టు yes we will do that sir. blockchain will bring in అక్కడ కొంచెం ట్యాంపర్ ఎవరైనా ఈ పాయింట్ చేయాలంటే కూడా చెయ్యాలని దురుద్దేశంతో ఆలోచన చేసినా కూడా చెయ్యలేని విధంగా నీ సిస్టమ్ డెవలప్ చేయాలి. అప్పుడే దీనికి మోర్ మీనింగ్ వస్తుంది. ప్రజలకు బేసిక్లీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఇది ట్యాంపర్ చేయలేము అన్న ఇంప్రెషన్ ఇవ్వగలిగింది. అది ఎందుకంటే ఈ టెక్నాలజీలో ఏం చేస్తున్నాడో ఏం పెడుతున్నాడో డేటా ఎంట్రీ ఆపరేటర్ చేతుల లైఫ్లే ఉంటాయి, జీవితాలు ఉంటాడు. ఏమో లంచాలు తీసుకుని రాజీ పడిపోయి కీ పెట్టి చేసేసి టక మార్పులు చేసేస్తాడు. అప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్ ఉండి లాభం లేకుండా పోతుంది. కోర్టుకు పోతాడు, ఈయన కొడుకులో ఈయన పిల్లల్లో ఎవరో, దిస్ ఈస్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ అంటాడు. There's got to be some connection there. ఈ భూ సర్వే అనేది ఎట్లా ఉంటుంది, ఎట్లా కాపాడబడుతుంది, పేదల యొక్క భూములు అనేటువంటిది చాలా నీట్గా, దీన్ని విజనరీ అంటారు. నిజంగా చెప్తా ఉన్నా కదా, చాలా క్లియర్ ఉంది ఇక్కడ కదా. దీన్ని తప్పు పెట్టారు కదా. ఇప్పుడు అసలైనటువంటి చూడండి, ప్రపంచంలోనే బెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ జగన్ చెప్పారు కదా అక్కడ.
ఇక్కడ చూడండి మరి దీనికి కాపీ వెనక ఏమంటారు? ఇలాంటి ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా ఉండే టెక్నాలజీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటిదే ఈయన అమలు చేస్తా ఉన్నాడు. మీకు డాక్యుమెంట్స్ కూడా చూపించా, అప్పటికే ఇప్పటికే ఏమైనా తేడా ఉందని. పాతకాలం ఎట్లా ఉంది, జగన్ గారు వచ్చినాక ఎట్లా ఉంది, దాన్ని మళ్ళీ చంద్రబాబు గారు నేను చేశానని ఘనత మళ్ళీ రైతుల ముందు చెప్పుకుంటున్నాడు. అప్పుడేమో దోచుకుంటున్నాడు, రాబందు, భూ కబ్జా, రక్షగాది కబ్జా అన్నవాడు ఎట్లా చెప్తారండి మరి టెక్నాలజీ నాదే అని చెప్పి? క్రెడిట్ చోరీ అన్నారా దీన్ని? అందుకే ఇటు చూడండి, మీకు ఎన్నిసార్లు చెప్పాను, దక్కేది దక్కకుండా ఉండదు, దక్కని వెన్నటికి దక్కదు అని. అది ఈ నేను ఒక్క వీడియో చూపించా, సోషల్ మీడియా వేదికగా ఈ క్లిప్పింగ్స్ పెట్టి విపరీతంగా తిప్పుతా ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా ఉండరు, ఇక్కడ ఒక తెలుగు రాష్ట్రాలలో తప్ప. సో ఇది మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.